వీడియోలు వద్దా ఏంటంటే ఏదైనా ఆ మాత్రం కాలంలో వచ్చిన ఏమంటారు ఏంటి ఏం చెప్పారు ఫస్ట్ వన్ ఏం చెప్పారు చెప్పండి మళ్ళీ సరే ఏంటంటే చూడండి మనకు ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు సురేంద్రబాబు సార్కి మరొక ప్రత్యేక ధన్యవాదాలు. కళ్యాణదుర్గంలో ఫ్రీ మెగా డిఎస్సి పెట్టేసి ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ అన్నదానం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి గొప్ప నాయకుడు మన సురేంద్రబాబు సార్ గారు. ఈ కోచింగ్ తీసుకోవడానికి వేరే ప్రాంతాలు వెళ్తే వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్న ఈ సందర్భంలో పేద విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు అన్నింటినీ గమనించి ఉచితంగా ఫ్యాకల్టీని అంటే హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, శ్రీకాకుళం, కర్నూలు ఇలాంటి దూర ప్రాంతాల నుంచి ఎక్కడా కూడా ఫ్యాకల్టీ విషయంలో తగ్గకుండా ప్రతి పేద విద్యార్థికి ఉద్యోగం రావాలని దృఢ సంకల్పంతో ఇలాంటి కోచింగ్ నిర్వహించి పేద విద్యార్థుల జీవితాలు వెలుగు నింపడానికి ముందుకు వచ్చినటువంటి మన ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారికి మా డిఎస్సి విద్యార్థుల మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ మీరు చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో ఉన్నతమైనది సార్. చాలామంది నాయకులు చూసాం కానీ పేద విద్యార్థుల కోసం ఇంత మంచి పని చేస్తున్న నాయకులు మిమ్మల్ని చూస్తున్నాం సార్. ఇలాంటి కార్యక్రమాలని మరి ఎన్నో చేపడతారని పేద విద్యార్థులు నిరుద్యోగుల పార్టీ యొక్క ఆశాదీపంగా మీరు నిలుస్తారని ఆశిస్తున్నాను సార్. ధన్యవాదాలు. నమస్తే సార్, నా పేరు తలారి భాగ్యలక్ష్మి, వైఫ్ ఆఫ్ రాజశేఖర్, మాది కళ్యాణదుర్గము. సార్ ఇక్కడ నేను ఉచిత డిఎస్సి కోచింగ్ వచ్చాను. శాసనసభ్యులైన సార్ సురేంద్రబాబు సారు, ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు మాకు నాణ్యంగా ఉచిత కోచింగ్ అందించారు. సార్ వాళ్ళు చాలా దూరం నుంచి మాకు మంచి ఫ్యాకల్టీని తెప్పించారు సార్. సైకాలజీ సార్ అయితేమి, ఇంగ్లీష్ సార్ అయితేమి, తెలుగు సార్ అయితేమి, ప్రతి ఒక్కసారి మంచి ఫ్యాకల్టీలు వచ్చి మాకు ఉచితంగా ఎంతో నాణ్యంగా ఇచ్చారు సార్ కోచింగు. మాకు ఇక్కడ ఉచిత కోచింగే కాకుండా ఉచిత భోజన వసతి కూడా ఏ కొత్త లేకుండా మాకు చెప్పించారు సార్ వారు. సార్ వాళ్ళు ఎక్కడున్నా కూడా మాకు ఎమ్మెల్యే సార్ ఎక్కడున్నా కూడా హ్యాపీగా చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఫ్యాకల్టీ సార్ వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్ నేను వేరే చోట అనంతపూర్లో కోచింగ్ తీసుకున్నాను సార్. కానీ అక్కడ ఎంతో అమౌంట్ ప్రతి ఒక్క చోట అమౌంట్ అని అడిగారు. కానీ నేను అక్కడ ఎన్నో బాధలు పడ్డాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సబ్జెక్టే కాదు సార్, ఇక్కడ చాలా డిసిప్లిన్, తర్వాత ఎంతో మంచి సార్ వాళ్ళతో ఫ్యాకల్టీతో మా కోచింగ్ అందించారు సార్. ఈ ఫ్యాకల్టీ ఇచ్చేదే కాదు, ప్రతి ఒక్కరు కూడా సార్ వాళ్ళు, మేడం వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకొని మంచి డిఎస్సిలో జాబ్ తెచ్చుకోవాలనేసి ప్రతి ఒక్క అక్షరాన్ని కూడా మీరు మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కూడా బాగా చదువుకొని మీరు మంచి ఉన్నత స్థితికి పోయి పేదరికాన్ని నిర్మూలించి కంపల్సరీ జాబ్ తెచ్చుకోవాలని సారు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా జాబ్ తెచ్చుకొని సార్ శబాష్ అని సార్ వాళ్ళని కూడా ఎంతోమంది అభినందించాలని, ఇటువంటి ఎమ్మెల్యే నేను ఎక్కడా చూడలేదు సార్. కాబట్టి మనకిచ్చిన నాణ్యమైన కోచింగ్ను కంపల్సరీ మనం ఎంతో బాగా ఉపయోగించుకొని మనము జాబ్ కొట్టుకుంటే సార్ కూడా ఎంతో బాగా సంతోషిస్తారు. సార్ మనకు మంచి గిఫ్ట్ కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అందుకని ప్రతి ఒక్క సార్లు కూడా ప్రతి ఒక్క మేడమ్మలు కూడా దీన్ని ఉపయోగించుకోండి, అది నా చిన్న రిక్వెస్ట్. కాబట్టి ఈరోజు ముగింపు సార్. ఇంతవరకు అయితే మాకు కొరత అనేది లేదు సార్. భోజన వసతి అయితే ఏమి, ఇక్కడ మా కోచింగే కాదు ఉచిత బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, కంప్యూటర్ వర్కింగ్, ప్రతి ఒక్కటి సారు ఎంతోమందిని పేదరికం నుంచి నిర్మూలించాలని సార్ వారు ఇది మాకు పెట్టినారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్క కోచింగ్ కూడా నాణ్యంగా అందించారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగంగా చదువుకొని మంచి డిఎస్సి, ఇది మంచి డిఎస్సి సార్. ఈసారి నిజంగా అంటే ఇక్కడ సురేంద్రబాబు సార్ దాంట్లో డిఎస్సి తెచ్చుకుంటే వాళ్ళే సార్ హీరోయిన్. నిజంగా చెప్తున్నాను,
బాగా చెప్పారు కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకొని మీరు బాగా చదువుకొని ఖచ్చితంగా జాబ్ సాధిస్తారని తలారి భాగ్యలక్ష్మి కళ్యాణదుర్గం నుంచి ఇక్కడ నేను చెప్తున్నాను సార్. నేను ఎన్నో చోట్ల పోయి కోచింగ్లో చాలా బాధపడ్డాను. అక్కడ అమౌంట్ 500 లేదు, 1000 రూపాయలు లేదు అంటుంటే బయట పక్క నిలబెట్టేస్తున్నారు సార్ నిజంగా. అంటే వేరే కోచింగ్ సెంటర్లో ఇక్కడ అలా కాకుండా ఉచితంగా భోజనాన్ని, తర్వాత ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ఎంతో ఆప్యాయంగా ఉచితంగా చాలా నాణ్యంగా అందిస్తున్నారు. కాబట్టి ఆ నాణ్యమైన కోచింగ్ని మనము నిరుపయోగం లేకుండా ఉపయోగకరంగా ఖచ్చితంగా జాబ్ సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కళ్యాణదుర్గం నుంచి ఇక్కడ ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్ నుంచి నేను మాట్లాడుతున్నాను సార్. మీరు ఉపయోగించుకోండి. నమస్తే సార్. ప్రతి ఒక్కరూ కూడా సార్ వాళ్ళు, మేడం వాళ్ళు ఉచితంగా కోచింగ్ ఇచ్చినందుకు మనమంతా ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగకరంగా నాణ్యంగా సాధిద్దాం. ప్రతి ఒక్కరూ జాబులు తెచ్చుకోనికి ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుందాం. ఎమ్మెల్యే సార్ మీకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.